సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, ఈ ఫైనాన్సెస్కి సంబంధించి ఫైనాన్షియల్స్కి సంబంధించిన ఆర్టికల్స్లో ఎక్కువగా కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఆర్టికల్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రింట్ మ్యాగజైన్స్లో రీసెంట్ టైమ్స్లో ఒక బేసిక్ మనీ థంబ్ రూల్ అంటూ 70-20-10 దిస్ ఇస్ ద బేసిక్ థంబ్ రూల్, ఇది కానీ మీరు ఫాలో అయితే మీ లైఫ్ స్టైల్ మీరు బాగా పెంచుకోవచ్చు, మార్చుకోవచ్చు అంటూ కూడా ఒక ఆర్టికల్ వస్తుంటుంది. సో 70-20-10 ఎస్, ఆ 70-20-10 ఆ బేసిక్ మనీ థంబ్ రూల్ గురించి కొంచెం మీ స్టైల్లో మన ఆడియన్స్కు సరళమైన భాషలో సింప్లిఫై చేసి చెప్పగలరు? యాక్చువల్ నేను కూడా చాలాసార్లు చూశాను. సేమ్ మనం ఒకసారి మాట్లాడినట్టున్నాం. ఇది 70-20-10 అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం ఒకసారి ఒక వీడియోలో చేసాం, సంపాదించడం కాదు, డబ్బుని నైపుణ్యంతో డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్యూచర్లో అని. అలాంటిది ఇది ఒక రూల్ కూడా, 70-20-10 100%. అంటే సింపుల్గా మనకు ఒక 100 రూపాయలు సంపాదించామనుకోండి, సంపాదించే ప్రతి 100 రూపాయల్లో మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే సంపాదించినప్పుడే దీపం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి అని. అంటే అర్థం ఏంటి? రాళ్ళు వేయాలన్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఎంతో కొంత మనం సంపాదించాలి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు వెనక దాచిపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అలాంటిదే ఒక ఆర్థిక సూత్రం 70-20-10. కొంచెం ఫ్యాషన్గా మన పెద్దవాళ్ళు ఏమో మోటుగా చెప్పారు, సంపాదించినప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఇంటర్నేషనల్గా ఉండేవాళ్ళు 70-20-10 అని చాలా సోఫిస్టికేటెడ్, చాలా సూపర్ ఒక ఫార్ములా చెప్పారు. ఇది ఏంటంటే సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 70 రూపాయలు ఈ రోజు కోసం, నీ నిత్యావసరాల కోసం, మన డైలీ రిక్వైర్మెంట్స్ కోసం, గ్రాసరీస్ కోసం, తర్వాత రెంట్ కోసం, లేదా హోమ్ లోన్ ఈఎంఐ, లేక ప్రతిరోజు మనం ఏదైతే దైనందిన కార్యక్రమాల్లో ఖర్చు పెడుతూ ఉంటామో అవన్నీ 70% లోపల ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు? కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే జీతంలో నుంచి మెజారిటీ ఆఫ్ మనీ ఈఎంఐలు కట్టేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఈఎంఐలు తప్ప ఇంకేం ఉండదు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, ఇదే గోల. ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు జీవితాన్ని జీవించారా అంటే క్రెడిట్ కార్డు కడుతూ జీవించాము, ఇలా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఒక 70% మాత్రమే దీనికి కన్ఫైన్ చేసుకోవాలి. ఈ 70%లోనే ఇవన్నీ ఉండాలి. అంటే ఇదే 70%లో పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఎవ్రీ మంత్ వస్తుంది కదా. స్కూల్ ఫీజులు అంటే ఎవ్రీ మంత్ వస్తుంది, ఎవ్రీ క్వార్టర్ వస్తుంది. తర్వాత మనకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులు ఇక్కడికే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఈజ్ 20%. ఈ 20% ఏం చెప్తుందంటే, మనకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావు, జాబ్ గ్యారంటీ కాదు, రేపు అనేది అన్సర్టెన్గా ఉంటుంది. దీనికోసం వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీలు పే చేయడానికి, హెల్త్ పాలసీల కోసము, ఎమర్జెన్సీ ఫండ్ కోసము, కంటింజెన్సీ ఫండ్ కోసము, ఏదైనా సడన్ ట్రావెలింగ్ కోసము ఒక 20% పక్కన పెట్టుకోవాలి. ఇది ఎలా ఉండాలి? లిక్విడ్ ఫామ్లో ఉండాలి. అంటే అయితే పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో ఎఫ్డీస్, అంటే ఎఫ్డీ అంటే ఇట్లా బ్రేక్ చేసేలాగా ఫ్లెక్సిబుల్ ఎఫ్డీస్ లాగా, లేదా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్. అయితే డెట్ ఫండ్స్ అన్నీ కూడా T+1 అంటే ఇవాళ మధ్యాహ్నం 3 లోపల విత్డ్రా చేస్తే రేపు పొద్దున 8 o'clock అకౌంట్లో ఉంటాయి. అలా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్లోనో కొంత ఎమర్జెన్సీ ఫండ్ లాగా, లేదా ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం కదా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కట్టాలి, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 2 ప్రీమియమ్స్ కట్టడం కోసం నా దగ్గర ఈ నెల డబ్బులు లేవు, లేకపోతే నా క్రెడిట్ కార్డు వాడేసి నెక్స్ట్ మంత్ కట్టలేక ఇబ్బంది పడ్డాం, ఇలాంటివి చేయొద్దు. కనుక ప్రతి నెల సంపాదించే 20 రూపాయల్లో ఇన్సూరెన్స్ కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం, కంటింజెన్సీ కోసం, మెడికల్ ఎమర్జెన్సీ కోసం, హెల్త్ పాలసీ ఉన్నప్పటికీ ఏదైనా ఎవరైనా అనారోగ్యమై హాస్పిటల్ పడితే మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ప్రతిదీ కంపెనీ ఇవ్వదు కదా, ఓన్లీ హాస్పిటల్లో వైద్యానికి వాళ్ళు ఇస్తారు. కానీ మనం తిరగడానికి, రావడానికి, జాబ్కి వెళ్ళకపోతే అప్పుడు ఉండే లాస్ ఆఫ్ పేకి, వీటన్నిటికీ సరిపడేలాగా 20% పెట్టుకోవాలి. ఇది అయిపోయింది 20. ఇంకొక 10% రేపటికి అంటే రేపు పొద్దున నేను రిటైర్ అయినప్పుడు, లేదా మా చిల్డ్రన్కి మ్యారేజ్ అయ్యేటప్పుడు, లేదా నా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడేలాగా, లేదా నేను రిటైర్ అయిన తర్వాత నేను నా భార్య మా శేష జీవితం గడపడానికి 10% కంపల్సరీ మినిమంగా పెట్టాలి. అయితే ఈ రేషియోస్ ఇలా ఫాలో అవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిసిప్లిన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ మనం అడిగామనుకోండి, ఇది 70-20-10, అరే పోయా చెప్పొచ్చావు, నేను ఇంకా బైక్ కొనుక్కోలేదు, గ్యాడ్జెట్స్ కొనుక్కోలేదు, కారు కొనుక్కోలేదు, ఇవన్నీ కొనుక్కోవాలి అని చెప్తారు. కరెక్టే, డెఫినెట్లీ కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలి. ఎందుకు? నేను 60 పోయిన తర్వాత ఈ కార్లు ఎంజాయ్ చేయలేను, గ్యాడ్జెట్స్ ఎంజాయ్ చేయలేను, బైక్ ఎంజాయ్ చేయలేను కదా. కనుక ఎప్పుడు ముచ్చట అప్పుడే తీర్చుకోవాలి కదా.
పెళ్ళి కూడా ఎప్పుడు అవ్వాలి అప్పుడు అవ్వాలి, ఆ టైంలో ఆ వయసులో అవ్వాలి. అలా జరగకపోతే మీరు వేరే వయసులో జరిగింది అనుకోండి పెళ్ళి, దాని ఫ్లేవర్ ఎంజాయ్ చేయలేము. అలాగే ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినపోయినా కరిగిపోద్ది, లైఫ్ కూడా అంతే. అంతే కదా, ఐస్ క్రీమ్ చేత పట్టుకుంటే ఆగదు, అది తిన్నా కరిగిపోద్ది, తినపోయినా కరిగిపోద్ది. కనుక మనకున్న 70% కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని 10% ఫ్యూచర్ కోసం పెట్టుకొని, ఇవాళ కావాలి రేపు ఇంపార్టెంటే, అలా ప్లాన్ చేసుకుంటేనే ఈ యంగ్స్టర్స్ కూడా వాళ్ళ గ్యాడ్జెట్స్ అయితే ఏంటి, లేకపోతే ఇంకా ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళకి పెళ్ళైన తర్వాత అప్పుడు ఫ్యామిలీ స్టార్ట్ అవుద్ది, కానీ ఫ్యామిలీ కంటే ముందు రెంట్ ఎక్స్పెన్స్ ఉండదు కదా, అలాంటి దీనికోసం వాడుకోవచ్చు. ఏదైనా సరే 70లో ఫిక్స్ చేసుకోవాలి. నీకు రెంట్ ఉండదు కాబట్టి యూజ్ దట్ మనీ ఫర్ గ్యాడ్జెట్స్, రెంట్ ఉండదు కాబట్టి హోమ్ లోన్ అప్పుడే స్టార్ట్ అవ్వదు కాబట్టి దీన్ని వేరే ఇలాంటి మన కోరికలు తెచ్చుకునే అవసరాల కోసం వాడుకోవచ్చు. 70, 20% ఫర్ యువర్ కంటింజెన్సీ, 10% ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఇలా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ చాలామంది ఇంకోళ్ళు ఏం చేస్తారు, నాకు చాలామంది దగ్గర పర్సనల్ లోన్ ఈ మధ్య కామన్గా చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళకు, ఈ లోన్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది అన్ని బ్యాంకులలో ఈ మధ్యకాలంలో. ఎందుకు ఏం చేస్తున్నారంటే లోన్లు తీసి ప్లాట్లు కొంటున్నారు. ఎంత అంటే విపరీతంగా కొనేస్తున్నారు. మొన్న ఒక క్లయింట్ వచ్చాను దగ్గరికి, మొత్తం 11 ప్లాట్లు ఉన్నాయి మొత్తం వాళ్ళ దగ్గర. ఆ 11 ప్లాట్లు మంచి శాలరీ, ఇద్దరికి కలిపి ఒక 5-6 lakhs దాకా వస్తుంది ప్రయాణం, అంటే ఆమె బిజినెస్ ఈయన ఎంప్లాయ్మెంట్ ద్వారా. కాకపోతే ప్రాబ్లం ఏమైంది, సడన్గా బిజినెస్ డౌన్ అయింది, శాలరీ తగ్గిపోయింది, లేదా శాలరీ స్టేబుల్గా లేదు. ఆ బిజినెస్ మెయిన్గా మేజర్ ఇన్కమ్ అంటే 80% బిజినెస్ ఇన్కమే. సడన్గా కొన్ని రకాల కారణాల వల్ల బిజినెస్ డౌన్ అయిపోయేసరికి ఈ లోన్లు కట్టలేక, అప్పులు తీర్చలేక, ప్లాట్లు అమ్మలేక సతమతమవుతున్నారు. వాళ్ళకి ఒకటే అడిగా నేను, మీరు మీ ప్రైవేట్ లైఫ్ కనీసం ఎంజాయ్ చేస్తున్నారా, హ్యాపీగా ఉన్నారా, లైఫ్ లీడ్ చేస్తున్నారా అని. ఆన్సర్ లేదు. మీ ఫ్యామిలీ ఒక హ్యాపీనెస్తో బతుకుతున్నారా అంటే ఆన్సర్ లేదు. ఎందుకంటే నెల తిరగగానే ఫస్ట్ తారీఖు ఇట్లా వచ్చేస్తుంది. అన్నిటికంటే ఫాస్ట్ వచ్చేది ఫస్ట్ తారీఖే. ఈఎంఐలు స్టార్ట్ అయిపోతాయి, వచ్చేస్తూ ఉంటాయి, కట్టాలి. ఈ ఈఎంఐలు మేనేజ్ చేసే లోపల ఇంకొక ఈఎంఐ, అది మేనేజ్ చేసే లోపల ఇంకొక ఈఎంఐ, ఇవన్నీ లోన్లు. ఇవన్నీ అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, సతమతం అయిపోయి ఎంత ఇబ్బంది పడతారో నేను చెప్పలేని మాటల్లో. అసలు ఇలా ఉండకూడదు. కనుక మనం ప్రతి రూపాయిని 100 రూపాయలు జీతం వచ్చింది అంటే అందులో 70-20-10 ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫార్ములా. అలా ఫాలో అవుతే లైఫ్ విల్ బి జింగాలాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. 70-20-10 బేసిక్ మనీ రూల్ గురించి చాలా చక్కగా సింప్లిఫై చేసి మన ఆడియన్స్కి కన్వే చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.